సాధన ప్రభువు వల్ల చక్కని సందేశాలు రక్షణ జీవితానికి అన్వయించి బోధిస్తున్నాను. మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. ఈ ఆరాధనలో దేనిలోనైనా మీరు పాల్గొనండి. యేసు ప్రభు ఆశీర్వాదాలు పొందండి. ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనము ధ్యానము చేద్దాము. అలసిన ప్రాణమునకు పునర్జీవం. మనందరికీ తెలిసిన కీర్తన 23:3వ వచనము, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఇక్కడ ప్రాణమనంటే హెబ్రీ భాషలో నెపేస్ అన్న మాట వాడారు. ఇంగ్లీష్లో ఏమంటుందంటే హీ రెస్టోర్స్ మై సోల్ అని ఉంటుంది అనమాట. మరి ఏంటి ఈ ప్రాణము, ఈ సోలు? ఆదికాండం 2:7 మనం చూస్తే అక్కడ ఏముంటుందంటే, దేవుడు ఆదాము నాసికా రంధ్రాల్లోనికి ఊదగా మనిషి జీవాత్మ ఆయను, జీవం గల ఆత్మ ఆయను. మరి ఆదాములోనికి దేవుడు ఏం ఊదాడండి? ప్రాణాన్నే ఊదాడు. ప్రాణం అంటే సోల్. చాలా గొప్ప మాట అనమాట. ఏ ప్రాణాన్ని ఊదాడు? తన ప్రాణాన్నే ఊదాడు. ఆ ప్రాణం ఏం చేసింది? మట్టి ముద్దగా ఉన్న ఆదామునకు జీవాన్ని ఇచ్చింది. దేవుని ఆత్మయే మనలోనికి, ఆ ప్రాణమే అన్ని రంగాల్లో మనకు జీవాన్ని ఇచ్చును. బైబిల్ అంటుంది, ప్రాణము లేనిదే శరీరం మృతం అంట. ఆదాములోనికి దేవుడి ప్రాణాన్ని ఊదినప్పుడు, వినండి, వారు 3 రంగాల్లో దేవుని ప్రాణముతో జీవించారు. ఒకటి శారీరకం, రెండవది మానసికం, మూడవది ఆధ్యాత్మికం. శారీరకంగా మనలోనికి దేవుని 100% ప్రాణం వచ్చింది, మానసికంగా వచ్చింది, ఆధ్యాత్మికంగా వచ్చింది. అంటే పర్ఫెక్ట్ లైఫ్ అనమాట. గాడ్స్ లైఫ్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్ లైఫ్. కానీ ఎప్పుడైతే పాపము చేశారో, ఏ ప్రాణముతో అయితే ఆదాము అవ్వలు అంత పరిపూర్ణంగా జీవించారో, ఆ ప్రాణము కాస్త పడిపోయి శరీరములో నుంచి దేవుని జీవం పోయింది, మనసులో నుండి పోయింది, ఆత్మలో నుండి పోయింది. ఎప్పుడైతే ఇది పోయిందో మనిషిలోనికి అలసట రావడం మొదలుపెట్టి, పాపము అన్నది మనలో ఉన్న దేవుని జీవాన్ని కబళించి అరికట్టి చాలా మట్టుకు తొలగించి మనిషి జీవిత పోరాటాల్లో అలసిపోయే స్థితికి తీసుకొచ్చి. కానీ యెహోవా దేవుడు ఎంత గొప్ప దేవుడండి. నేను సృష్టించిన నా ప్రజల్లోని నా జీవం పోయి దాని స్థానంలో నిర్జీవము రావడం, దాన్ని అలసిపోవడం, అది నా సంకల్పము కాదు. పాత నిబంధన అంతా కూడా అద్భుతమైన ఒక రక్షణ యెహోవా దేవుడు ప్రారంభించి కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి, వినండి, రక్షణ ద్వారా మరల దేవుడు మన ప్రాణాల్లోనికి తన జీవాన్ని విడుదల చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా! ఇది రక్షణ. చాలా కష్టపడుతున్నాం, మన శక్తికి మించి పనులు చేస్తున్నాం, అలసిపోతున్నాం. ఆ అలసిపోయిన స్థితిలోనే కొనసాగితే జీవితంలో మన లక్ష్యాలను మనం సాధించలేం. ఎక్కడో కుంటుపడిపోతాం, ఎక్కడో కూలిపోతాం. కానీ ఈరోజు సందేశము, యేసుక్రీస్తునందు అలసిన ప్రాణములకు అద్భుతమైన సేద తీర్చబడ్డమన్న ఆశీర్వాదం ఉందని సంగతి మర్చిపోతుంది. చూపిస్తాను మీకు. నేను పాత నిబంధనలు రాశారు, కానీ దానికన్నా అత్యున్నతముగా యేసుక్రీస్తునందు రక్షణ పొందిన మన ప్రాణాలకు సేద తీర్చబడాలి. ఎందుకు? యేసు ప్రభువు సిలువను బట్టి, ఆయన పునరుద్ధానమును బట్టి. పునరుద్ధానమును జీవును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. లైఫ్ ఎంత నిర్జీవమైపోనా మళ్ళా దానికి పునర్జీవము యేసుక్రీస్తునందు వచ్చును.
అది ఈ భూలోకములో పునరుద్ధాన జీవాన్ని అనుభవించడం. ఆ తర్వాత ఒకరోజు మరణిస్తాము. చనిపోయినను ఎల్లప్పుడూ జీవించును పరలోకం. సో చూద్దాం ప్రియులారా, చాలా క్లుప్తంగా ఉన్నది వాక్యం. కీర్తనలు 116 7వ వచనం, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము. ఎంత బాగుంటుందండి ఇంగ్లీష్లో అది. వన్స్ అగైన్ ఎంటర్ ఇంటూ యువర్ రెస్ట్. అదండి సేద తీర్చబడ్డం అంటే. ఆ ప్రాణానికి ఒకలాంటి విశ్రాంతి కావాలి. ఆ ప్రాణానికి ఒకలాంటి పునర్జీవము కావాలి. కానీ ఆ ప్రాణము తన విశ్రాంతిలో ఎప్పుడు ప్రవేశించునడే యెహోవా నీకు క్షేమము కలుగచేయును. ఆ ప్రాణానికి సేద తీర్చబడ్డామన్నా పునర్జీవమన్నా అది దేవునిలో నుండే రావాలి. జీవిత పోరాటాల్లో మీరు నేను ముందుకెళ్తూ ఉండగా ఇది ఎక్కువగా చేద్దాం. మనలోనికి దేవుని జీవము రావాలి అంటే మనం ఇంకా ఎక్కువగా దేవునికి కనెక్ట్ అయి ఉండాలి. అంతేనా? ఆ కనెక్షన్ లేకపోతే ఆయనలోని జీవం రాదు. ఎంత చక్కగా అంటాడండి దావీదు, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపచేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించము. చాలా ఇంపార్టెంట్, కనెక్టింగ్ అవర్ సోల్స్ విత్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రాణములను దేవుని యందు ఎలాగా మనము సేద తీర్చుకోవాలి. చాలా సూత్రాలు ఉన్నాయి, కానీ ఒక 3 మీకు నేను ఎప్పుడు చెప్పినట్టే చెప్తాను. నంబర్ 1, మన ప్రాణము దేవుని యందు ఆదరింపబడాలి. కీర్తనలు 94:19వ వచనము, నా అంతరంగమునందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేయుచున్నది. దేవుని యందు ప్రాణములకు ఆదరణ కావలెను. దావీదు ఎంత బాగా అంటాడండి, నా అంతరంగమునందు విచారములు విస్తరింపగా. హృదయంలో ఉన్న విచారాలు ప్రియులరా ప్రాణములో ఉన్న జీవాన్ని కబళిస్తాయి, తొలగిస్తాయి. ఆ విచారము ద్వారా ప్రాణములో ఉన్న జీవం కారిపోతుంది. అందరికీ ఉంటాయి విచారాలు, ఎవరికి ఉండవు చెప్పండి? ఏదో ఒక విషయంలో ఉంటుంది, తెలియకుండానే గ్రహించం, కానీ అంతరాత్మలో ఆ విచారం పనిచేస్తూనే ఉంటుంది. సబ్కాన్షియస్లో ఆ విచారం పనిచేసినప్పుడు ఇట్ స్లోలీ డీప్లీట్స్ యువర్ లైఫ్. అందుకే విచారం అన్నది కొన్ని పరిస్థితుల్లో హృదయాన్ని గాయపరుస్తుంది. గాయం తగిలిపోద్ది. ఆ గాయాన్ని మనం మాన్పకపోతే విచారం అందులో అలాగే కొనసాగుతుంది, ప్రాణములో ఉన్న జీవాన్ని కార్చేస్తుంది. కీర్తనల 31:9వ వచనం, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము, విచారం వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది. కన్ను ప్రాణం దేహం అంతా టోటల్ పర్సనాలిటీ. దిస్ ఇస్ వాట్ ఐ సెడ్, ఇట్ డీప్లీట్స్ లైఫ్. మరి విచారం అన్నది ఉన్నది. ఒక సమస్య తొలకపోయిన విచారం ఉంటుంది, ఒక ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తున్న విచారం ఉంటుంది, ఇంట్లో పరిస్థితులు సరిగా లేకపోయినా విచారం ఉంటుంది, కొన్ని బంధకాలకు గురయ్యే దానిని విడుదల పొందకపోయినా విచారం ఉంటుంది, ఎవరో బాధ పెడితే విచారం ఉంటుంది, ఎవరన్నా అవమానపరిస్తే విచారం ఉంటుంది, కుటుంబాల్లో మనల్ని పట్టించుకోవలసినంతగా ఎవరన్నా పట్టించుకోకపోతే విచారం ఉంటుంది, కుటుంబాల్లో ప్రేమ కొరకు తహతహలాడుతున్నాం, ఆ ప్రేమ లేకపోయినా విచారం ఉంటుంది. కొన్ని విచారాలేమో కారణాలు కనబడతాయి మనకి, కొన్ని విచారాల కారణాలు కనబడవు.
అవి లోపల అలాగా ప్రాణాన్ని తినేస్తూ ఉంటాయి అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వమన్నాడు ఈ మాట మీకు. ఆ హృదయములో నుండి ఆ విచారాలన్నా, ఆ చింతన్నా, ఆ ఆందోళనన్నా, ఆ బాధన్నా, ఆ దుఃఖమన్నా ఎలా తొలుగుతుందండి? ఇట్ మస్ట్ బి హీల్డ్ ఫ్రమ్ ఇన్సైడ్. ఇట్ కెన్ బి హీల్డ్ ఓన్లీ త్రూ గాడ్. ఆయనతో మీరు నేను కనెక్ట్ అయిన. యెషయా 51:3 యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. వినండి, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి. హృదయములో పాడైపోయిన స్థలాలు చాలా ఉన్నాయి, గాయముతో నిన్న స్థలాలు చాలా ఉన్నాయి. దాని అరణ్య స్థలములను ఏదైనా వలె చేయుచున్నాడు. హృదయమే ఒక అరణ్యములాగా తయారయ్యినది, అంత చీకటి. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయును. హృదయములో ఆ విచారాలనండి, ఆందోళననండి మనిషిని ఎలా చేసింది? ఎండిపోయినట్టు చేసింది. ఆ హృదయం ఎండిపోయింది, అందులో ఇంకా ఉండవలసినంత జీవము లేదు. ఏదో ఈడుస్తున్నాం, లాగుతున్నాం, బ్రతకాలి కదా అని. ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతియు, సంగీతగానమును దానిలో వినబడును. ఎస్ అండి, వి ఆల్ నీడ్ ద కంఫర్ట్ ఆఫ్ గాడ్. అది ఎలాగొస్తుంది అంటే వినండి, జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. 17వ వచనం. నీవింకను ప్రకటన చేయవలసినదేమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొను. లింక్ అన్నమాట. మనము చేయవలసింది ఆయన వైపు తిరుగుడి. ఎప్పుడైతే మనం ఆయన వైపు తిరుగుతామో యెహోవా సియోను ఓదార్చును. సో ఇంకా ఏ విషయాల్లో దేవుని వైపు మనం తిరగాలో, ఇంకా ఎక్కువగా ఎంత కనెక్ట్ అవ్వాలో, అది ప్రార్థన కానీ, ఆరాధన కానివ్వండి, ఆధ్యాత్మిక వ్యాయామాలను బట్టి, లెట్ us turn more and more to God. Then amazing things will happen. హృదయ భారాలు తగ్గిపోతాయండి. నీ భారాలతో జీవించడం మంచిది కాదు. దేవుని వాక్యం అనుదిన జీవితానికి అన్వయించి బోధిస్తున్నాను నేను. ఎంత ఇంపార్టెంట్. మనుషులు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట వచ్చే ప్రతి మాట వలన జీవించును. దిస్ ఇస్ ఇట్. మనం ఆయన వైపు తిరుగుతాం, ఆయన మన వైపు తిరుగుతారు. కనెక్షన్ వచ్చేస్తుంది, అద్భుతమైన ఆదరణ వచ్చేస్తుంది. అలిసిపోయిన మనస్సులు, హృదయాలు మరలా పునర్జీవం సేద తీర్చబడతాయి. ఇంకొక సూత్రము కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇమ్మన్నాడు. మన ప్రాణము దేవుని యందు తృప్తి పొందాలి. కీర్తనలు 63 5వ వచనం. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్టు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఇది దావీదు అంటున్న అమూల్యమైన మాటలు. దావీదండి లైఫ్లో పాపము చాలా తలాంతులు కలిగిన వాడు, నైపుణ్యాలు కలిగిన వాడు. ఎందుకో కానీ ఎక్కువ నైపుణ్యతలు, తలాంతులు ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏ సారం లేనివాడి దగ్గరికి ఎవడేం బాధ పెట్టడు. కొంచెం సత్తు ఉందంటే అందరూ అటాక్ చేస్తారు. 2వ వచనము. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం, నీళ్లు లేక ఎండిపోతున్నది. నీళ్లు లేకపోయినా జీవం చచ్చిపోద్ది, ఎండిపోయినా చచ్చిపోద్ది. హీ వాజ్ ఇన్ గ్రేట్ ట్రబుల్. కానీ దావీదుకు ఎన్నో సూత్రాలు తెలుసండి. అలసిపోయిన ప్రాణమును ఏ రకంగా దేవుని సేద ద్వారా సేద తీర్చబడాలి. హీ న్యూ ఇట్. అక్కడ 2 మాటలు అంటాడు చూడండి. నీళ్లు లేక ఎండి ఉన్నది, ఇంకో మాట నా శరీరము కృషించుచున్నది. జీవిత పోరాటాల్లో చాలా పోరాడాడండి. తన శక్తికి మించి పోరాడాడు. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి దావీదు ప్రాణములో జీవమంతా పోతుంది. ఎండిపోయిన పరిస్థితి.
కృషించిపోతున్న శరీరం. ప్రియులరా, జీవితంలో పోరాటాలు అందరికీ ఉంటాయి. మానసిక పోరాటాలు ఉంటాయి, ఎవరికి చెప్పుకోలేని పోరాటాలు ఉంటాయి, పిల్లలతో పోరాటాలు ఉంటాయి, భార్యాభర్తలతో పోరాటాలు ఉంటాయి, పనిలో పోరాటాలు ఉంటాయి, సైతాన్తో పోరాటాలు ఉంటాయి, నైతికములో పోరాటాలు ఉంటాయి, ఆధ్యాత్మికములో పోరాటాలు ఉంటాయి. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్యాటిల్స్. ఆ బ్యాటిల్స్లోనికి మనం వెళ్ళినప్పుడు ప్రియులరా, ప్రాణములో ఉన్న జీవాన్ని చాలా వెచ్చించవలసి వస్తుంది, ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఇఫ్ యు మీన్ బిజినెస్. అందుకే ఎవరు ఏ యుద్ధంలోకి వెళ్ళినా కొంతకాలం యుద్ధం చేసిన తర్వాత రిట్రీట్ అంటారు. అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలంతే, మళ్ళా కొంచెం సేద తీర్చుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి, మళ్ళా స్ట్రాటజీ ఆలోచన చేయాలి. ఇంతవరకు ఎలా జరిగింది, ఇంకెలా జరుగుతుంది. వార్ఫేర్లో ఇది ఫండమెంటల్. లైఫ్ అన్న వార్ఫేర్లో కూడా ఇది ఇంకా ఫండమెంటల్. జీవిత పోరాటాలకు వెళుతూ ఉండగా ఏదో ఒక గడియలో కానీ ఒక స్థలములో కానీ ఆగవలసిందే, కొంచెం ఆలోచన చేయవలసిందే, కొంచెము సేద తీర్చుకోవలసిందే. దావీదు చాలా అలసిపోయాడండి. కానీ ఇంత మనం చదువుకున్నట్టు ఆ అలసిపోయిన ప్రాణానికి కొవ్విన మెదడు దొరికినట్టు తృప్తి వచ్చింది. కొవ్విన మెదడు అంటే కొవ్విన మెదడు తిన్నాడని కాదు అక్కడ అర్థం, మళ్ళీ అలా చెప్తారు కొంతమంది. మనసుకు ఎంత తృప్తి వచ్చింది, ఎంత ఊరట వచ్చింది. అక్కడ కింద మళ్ళీ మీరు చదివితే మొత్తం రివర్స్ అయిపోద్ది దావీదు మాటలన్నీ కూడా. ఎందుకు అలా జరిగింది అని అంటే అక్కడ దావీదు కొన్ని పనులు చేశాడు చూడండి, అవి మనం కూడా చేద్దాం. మొదటి వచనం మనం చూస్తే, వేకువనే నిన్ను వెతుకుదును. మార్నింగ్ లెగ్గానే ఏ పని వద్దు మనకి, బైబుల్ చదువుకోవాలి, మోకరించాలి, ప్రార్థన చేయాలి. దానివల్ల మనకేం అనిపించకపోవచ్చు, కానీ ఆ దేవుని సన్నిధి ఏం చేస్తుందండి, అలిసిపోయిన ప్రాణాన్ని తృప్తిపరుస్తుంది. అక్కడ ఇంకో పని చేస్తుంది, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని దేవుని శక్తిని మన ప్రాణము దినదినం పొందాలి. దేవుని యందు ఆ ఆత్మ బలపరచబడకపోతే బలపడదండి. అక్కడ ఇంకో మాట అంటాడు, నీ ప్రభావమును, ఇక్కడ ఇంగ్లీష్లో అంటే గ్లోరీ అని ఉంటుంది. ఇక్కడ గ్లోరీ అంటే దేవుని సన్నిధి. మన అలసిపోయిన ప్రాణములను తృప్తిపరిచేది దేవుని సన్నిధి. నెవర్ ఫర్గెట్ దట్. ఆ సన్నిధి ఆటోమేటిక్గా రాదు, ఆ సన్నిధిలోనికి మనం వెళ్ళాలి, ఆ సన్నిధిలో మనం ఉండాలి. అక్కడ ఎక్కువ మాట చూడండి, పరిశుద్ధాలయము తట్టు నేను కనిపెట్టుచున్నాను. ఎస్, ప్రతి ఆదివారము ఆరాధనలో మనం ఎంత పాల్గొంటామో మనకు తెలియకుండానే మన ప్రాణములో దేవుని యందు తృప్తి పొందుతాయి, అంతగా సేద తీర్చబడతాయి. అందుకే వర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఇంకో మాట అంటాడు, 4వ వచనం మనం చూస్తే, దేవుని జ్ఞాపకము చేసుకొనుట, టు రిమెంబర్ గాడ్. ప్రాణములకు సేద తీర్చబడ్డమన్నా, ప్రాణములకు తృప్తి రావాలన్నా, ప్రాణములో పునర్జీవం అవ్వాలన్నా, ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ వీ మస్ట్ రిమెంబర్ జెహోవా గాడ్. మన మనసు ఆయన మీద ఉండాలన్నమాట. అక్కడ ఇంకో మాట, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించుచున్నాను. ఎంత మంచి సూత్రాలు ఇచ్చాడండి. ఒక్కసారి ప్రాణానికి దేవుడు దొరికేస్తే భారాలని దిగిపోతాయండి. మన ప్రాణాలు దేవునితో ఎంత నింపబడతాయో, యేసు ప్రభువుతో ఎంత నింపబడతాయో, పరిశుద్ధాత్మతో ఎంత నింపబడతాయో, దట్స్ ఇట్. నీ అలసట అంతా పోతుంది, శక్తి వచ్చేస్తుంది,
ఊరట వచ్చేస్తుంది, పునర్జీవం వచ్చేస్తుంది. స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ రెస్టోర్ ద సోల్. ఆధ్యాత్మిక వ్యాయామాలు ఆత్మకు సేద తీర్చును. మూడవది, మన ప్రాణము దేవుని యందు త్రాణ పొందాలి. కీర్తనలు 138 3వ, నేను మొర్ర పెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివే. ప్రాణానికి దేవుని త్రాణ ఎంత దొరుకుతుందో అలసటలన్నీ పోతాయి. అద్భుతమైన జీవము, పునర్జీవం వస్తుంది, సేద తీర్చబడుతుంది. అంటే త్రాణ, మన ప్రాణాలకు త్రాణ రావాలంటే దానిలోనికి దేవుని జీవము రావాలి. లైఫ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ గాడ్. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్. అది జన్మే కావచ్చు, దినదినము కావచ్చు. అందుకే పౌలు ఒక మాట అంటాడే, మన ఉనికి దేవుని యందు ఉన్నది. We have our being in God. ఎంత గొప్ప మాట, ఎంత ఫిలసాఫికల్ మాట అది. ఆ దేవునిలో ఉన్న జీవం మనలోనికి రాకపోతే ప్రాణం పోయిందండి అంటారు. అంతే. చచ్చిన తర్వాత వెళ్ళిపోవడం వేరే సంగతి, కానీ బ్రతికుండగా వెళ్ళిపోతుంది చాలామందికి. బ్రతికుంటారు కానీ అలాగుంటారు అనమాట, అలా బెంగగా ఉంటాడు, అలా చూస్తూ ఉంటారు. నో లైఫ్. Why no life? They are not getting filled with the life of God. దేవుని జీవంతో నింపబడాలి. కీర్తనలు 36:9, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగు పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నీ యొద్ద జీవపు ఊట కలదు. మన ప్రాణాలకు ప్రియులరా, యెహోవా దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రతిదినము ఒక జీవపు ఊటగా ఉండాలి. ద స్ప్రింగ్ ఆఫ్ లైఫ్. సమరయ స్త్రీతో యేసు అదే అన్నారు, అమ్మా నీ లైఫ్ చాలా భయంకరంగా ఉంది, ఎన్నో కొంపలు ముంచే, ప్రస్తుతం ఉన్నవాడితో కూడా కొంప ముంచుతున్నాను, నీకు లైఫ్ లేదు, పాపమన్న దాహం ఎక్కువైపోయింది నీకు, ఇది నీకు పోవాలంటే నేను నీకు జీవజలం ఇవ్వాలి, అదే నేను, ఐఎమ్ ద లివింగ్ వాటర్. నేను నీలోనికి వస్తే జీవజలముగా, వినండి మాట, నేను నీలో ఊరెడి నీటి బొగ్గగా ఉండేదాన్ని. నైస్. దట్ లైఫ్ మస్ట్ కమ్ ఓన్లీ త్రూ జీసస్. ఎవ్రీ చరిత్రలో దేవుని సేవకులు విలియం కేరీ అన్న వీళ్ళందరూ కూడా వాళ్ళ స్థితికి మించిన సేవలు చేశారు. శ్రమలు తట్టుకోలేరు. పౌలన్నా అంతే కదా. పౌలు ఒక దగ్గర అంటే, ఎటు పోయినను శ్రమ పడుతూ ఇరికింపబడు వరము కాదు, అపాయములో ఉన్న ఉపాయము లేని వారు, పడద్రోయబడి దిక్కులేని వారము కాదు, ఆయనను వీటన్ని మేము జయిస్తున్నాం, ఎందుకంటే క్రీస్తునందున్న జీవము ప్రతి దినము వస్తున్నది. ద లైఫ్ ఆఫ్ గాడ్ ఎవరిలో విడుదలయ్యింది? యేసు క్రీస్తులో విడుదలయ్యింది. ఆయన శిలువ ద్వారా, ఆయన పునరుద్ధానము ద్వారా. యోహాన్ అంటాడు, ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు, ఆయనలో జీవం ఉండేను, ఆయనలో జీవం ఉంది. ఓకే, ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మరి ఆ జీవం ఇందులోకి వస్తుందా? ఆయనలో నిండిపోయిందా లేదా బైబిల్లో నిండిపోయిందా? ఆయనలో జీవం ఉందంటే ఏం బోధిస్తారు ఎక్కువగా? ఆ పరలోకంలో జీవం ఉంది, వెళ్దాం ఒక రోజు, కంగారు ఎందుకు మీకు? ఆయనలో ఉన్న జీవం ఈ లోకములో పొందాలి ఫస్ట్. అన్ని రంగాలు, అన్ని విషయాలు, మన ప్రాణములకు. యోహాను 8, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. 7:38 చూడండి, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖము చెప్పినట్టు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. కడుపులో నుండి అంటే నీ ప్రాణం. కడుపులోకి వెళ్ళేవి నీళ్లు, ప్రాణంలోకి వెళ్ళేది జీవ జల నదులు. ఎలాగొస్తుందో యేసుప్రభు అన్నారు, తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. ఎస్, మన ప్రాణములకు యేసు ప్రభు జీవముతో త్రాణ పుట్టించువాడు పరిశుద్ధాత్మది. ద హోలీ స్పిరిట్ దట్ కెన్ రివైవ్ అవర్ సోల్. నిలబడని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, మా రక్షక యేసయ్య, పరిశుద్ధాత్మ త్రియేక యెహోవా దేవా, నీ గొప్ప నామాన్ని స్తుతిస్తున్నా.
యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అన్న గొప్ప కీర్తన రాసి ఆయన నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. ఓ యెహోవా దేవా, మా అందరికీ నీ సేద కావాలయ్యా. అలసిపోయిన ప్రాణములకు నీ సేద కావాలయ్యా. ఈ క్షణమే యెహోవా దేవా, నీవే మా ప్రాణములను ఆదరించమని, మా ప్రాణములను తృప్తిపరచమని, మా ప్రాణాల్లో త్రాణ పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రజల కొరకాయ నీ దాసుని నేను ప్రార్థన చేస్తున్నా తండ్రి. జీవిత పోరాటాల్లో ప్రభువా ఎంతో బాధ ఉంది, దుఃఖం ఉంది, అలసిపోతున్నారు. ఈ క్షణమే పరిశుద్ధాత్మ దేవా, ప్రతి ఒక్కరిని పునర్జీవింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇక మీదట జీవిత పోరాటాల్లో ప్రతి దినము కూడా నీవే అలసిపోయిన మా ప్రాణములను ఆదరించమని, తృప్తిపరచమని, త్రాణ తీర్చమని పరిశుద్ధాత్మ నీకే సమర్పించుకుంటూ ఇచ్చిన వాక్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.